గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమైవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నేను నిన్నను మీతో మనవి చేసి ఉన్నాను, ఆ శారద యొక్క అనుగ్రహం ఒక్కసారి కలిగితే ఆ వివేకము ఏర్పడుతుంది. అసలు మనుష్య జన్మ యొక్క ప్రయోజనాన్ని మనసులో బాగా భావన చేసి ఆ శరీరాన్ని సద్వినియోగం చేసుకుని దాని వలన భగవంతుణ్ణి పొందడానికి కావలసినటువంటి ప్రయత్నంలో మనుష్యుడు కృతకృత్యుడవుతాడు. దానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి విభూతి ఆ శారదాదేవి యొక్క అనుగ్రహమే. అది పొందిన వారు ఎవరున్నారో వారందరూ కూడా కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ నిలిచిపోయేటటువంటి అద్భుతమైన వాంగ్మయాన్ని మనకు అందించగలిగారు. ఒక్కసారి నల్లటి మబ్బు పట్టిన మేఘం వచ్చి వర్షించిన తరువాత తాపోపశాంతి ఎలా కలుగుతుందో, నీరు సమృద్ధంగా ఎలా లభ్యమవుతుందో, ఎలా దాహం తీరుతుందో, అలా ఆ తల్లి యొక్క కటాక్ష వీక్షణము లభించినంత మాత్రం చేత జీవితం ఒక మారాపు తొడుగుతుంది. అలా కృప చెయ్యగలిగినటువంటి సరస్వతీ స్వరూపం ఏదుందో ఆ సరస్వతీ స్వరూపం యొక్క అనుగ్రహం జాతికి పరమ అవసరము అనేటటువంటి ఉద్దేశ్యంతో శంకర భగవత్పాదులు అనేక చోట్ల శారదా మఠాల్ని నెలకొల్పారు. ఇందులో ఆ తల్లి అనుగ్రహాన్ని పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఎంతటి శాశ్వతమైన కీర్తిని గణించారో నిన్నటి రోజున నేను మీతో మనవి చేసి ఉన్నాను. ఒక్కసారి ఆ తల్లి అనుగ్రహం కలిగితే భోజరాజు గారి యొక్క ఆస్థానంలో స్థానాన్ని పొందినటువంటి కాళిదాస మహాకవి నోటి వెంట ఎంత అద్భుతమైనటువంటి కవిత్వం వచ్చిందో, మళ్ళీ పలకలేకుండా ఏకసంధగ్రాహి చెప్పడానికి వీలు లేనటువంటి ఆ శ్లోకరచన ఆయన ఎలా చెయ్యగలిగారో. షడ్జామజ్జకరజ్జ విజ్జ వసుధా జలాంశ్చ మజ్జాకిరి కిట్కిట్ కిట్కిధరి ఖణఖణ ఖడ్జూర ఖడ్జూర ఉజ్జద్భ్రమ లుభ్రం లుభ్రమ లుభ్ర లుభ్ర ఉపదాగ్రగ్రగ్ర షడ్గస్తథా పాదౌటేటి పటేటిటేటిటు రసప్రఖ్యాతి సత్యాదయ అంటాడు. అంత అద్భుతమైనటువంటి కవిత్వాన్ని చెప్పి భోజరాజు గారి యొక్క ఆస్థానంలో స్థానాన్ని సంపాదించగలిగారు. అమ్మవారి పాద మంజీరాన్నే పొందగలిగారు కంబన్. అలాగే కాలమేఘన్నని బిరుదునామాన్ని పొందాడు. జంబుకేశ్వర క్షేత్రంలో ఆయన వంటలవాడు. ఆయన తనతో పాటు పనిచేసేటటువంటి ఒక పరిచారికని వివాహం చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆ వంట చేసేటటువంటి ఆయన వైష్ణవ సంప్రదాయంలో ఉన్నవాడు, వరదన్ అని. ఆమె శైవ సంప్రదాయంలో ఉంది.
ఆమె ఈయన్ని వివాహం చేసుకోవడానికి ఇష్టపడలేదు. నువ్వు శైవ ప్రబంధాలు చదువు, తర్వాత చేసుకుంటానంది. ఈమె కోసమని, ఈ మోహనాంగిని వివాహం చేసుకోవడం కోసం ఆయన శైవ ప్రబంధాలు చదువుతూ అమ్మవారి పాదముల యందు భక్తిని పొందాడు. ఇప్పటికీ జంబుకేశ్వర క్షేత్రంలో అమ్మవారు నిరంతరం తిరుగుతుంది అని. శ్రీశైలంలో భ్రమరాంబ ఎలా తిరుగుతూ ఉంటుందో అలాగే జంబుకేశ్వర క్షేత్రంలో అమ్మవారు తిరుగుతూ ఉంటుంది. అందుకే అర్చకులు కూడా పురుషాకృతితో వెళ్ళి నివేదన చేయడానికి సాహసించరు. మహానైవేద్యం పెట్టేటప్పుడు చీర కట్టుకుని వెడతారు అర్చకులు, వెళ్ళి అమ్మవారికి నైవేద్యం చేస్తారు. అంత శక్తివంతురాలైనటువంటి తల్లి అఖిలాండేశ్వరి ముఖమంటపంలో నడిచి వెడుతోంది. వరదన్ అక్కడ కూర్చునున్నాడు. అయింది కాస్త స్థూలకాయం, లేవలేకపోయాడు. అమ్మవారిని చూసి బిత్తరపోయేలా చూస్తూ ఉండిపోయాడు. ఆ తల్లి తాంబూల చర్వణం చేస్తోంది. ఆ తాంబూలపు పిడచ తీసి ఆయన నోట్లో పెట్టింది. అంతే, ఆయన నోటి వెంట అద్భుతమైనటువంటి కవితాధార పిల్లుబుకింది. నల్లని మేఘము ఎలా వర్షిస్తుందో అలా ఆయన నోటి వెంట కవితాధారలు వర్షించాయి. అందుకే కాలమేఘన్ అన్న పేరుతో కీర్తింపబడ్డాడు. ఆ శారద యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారందరూ కూడా అంతటి అద్భుతమైన స్థితిని పొందారు. భారతదేశంలో ఆమె గురుమండల రూపిణి అయి ఉంటుంది. ఆ శారదయే గురువు యొక్క రూపంతో ఈ భూమండలం మీద తిరుగుతూ అజ్ఞాన దాహకత్వం చేస్తూ ఉంటుంది. ప్రత్యేకించి మీరు ఈ దేశం యొక్క వైభవం ఎవరి వలన వచ్చింది అన్న విషయాన్ని పరిశీలనం చేస్తే, ఈ దేశం యొక్క గొప్పతనం అంతా ఎవరి వలన అంటే గురుస్వరూపాల వలన ప్రకాశించింది. అంత గొప్ప స్థాయికి చేరి వాళ్ళు శారదానుగ్రహంతో అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞాపాఠవాల్ని సంతరించుకున్నారు. కొన్ని కోట్ల మంది యొక్క అజ్ఞాన తిమిరాల్ని తొలగించగలిగారు. అటువంటి స్థితిని పొందడానికి కారణం ఆ శారదయే గురు రూపంలో ఈ భూమి మీద తిరుగుతూ ఉంటుంది. అందుకే ఆవిడికి గురుమండల రూపిణి, దక్షిణామూర్తి రూపిణి అని పేర్లు. అటువంటి తల్లి శృంగగిరి పీఠానికి ఎవరు అధిపతిగా రావాలన్నా ఆ తల్లి యొక్క అనుమతి లేకుండా రారు అని నానుడి ఏమి ఎన్నోసార్లు నిరూపించింది. పీఠాధిపతి యొక్క శరీరము వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఆయన బ్రహ్మీభూతులవుతారు ఇంకా అన్నప్పుడు ఆవిడే సంకేతం ఇచ్చినటువంటి సందర్భాలు శృంగేరిలో ఎన్నో ఉన్నాయి. ఆయన తర్వాత రావలసినటువంటి వారసుణ్ణి నియామకం చెయ్యమని ఆ తల్లి ప్రచోదనం చేస్తుంది. మళ్ళీ శృంగగిరి పీఠాధిపత్యంలో ఉన్న వ్యక్తి ఫలానా వారిని నేను పీఠాధిపతిగా నియామకం చేస్తున్నాను అని దేవాలయం తలుపులు వేసి అమ్మవారి దగ్గర చెప్పినప్పుడు అమ్మవారు అంగీకరించినా అంగీకరించకపోయినా ఆ విషయాన్ని తెలియచేస్తుంది. ఇప్పటికీ అందుకే శృంగగిరి పీఠాధిపత్యం వహించడము అంటే సాక్షాత్తుగా శారదాస్వరూపులైనటువంటి వారు మాత్రమే ఆ పీఠాధిపత్యాన్ని పొందుతారు అని. కారణజన్ములైనటువంటి వారు తప్ప శృంగగిరి పీఠంలో పీఠాధిపతిగా కూర్చోవడం అనేటటువంటిది సంభవం కాదు. అది శివ సంకల్పమస్తు. ఈ నానుడి ఎందుకు బయలుదేరింది అంటే, ఈ సంప్రదాయం ఎందువల్ల వచ్చింది అంటే శంకర భగవత్పాదులు కారణం. ఒకప్పుడు 72 అవైదికమైనటువంటి వాదనలు బయలుదేరి ఈ దేశంలో వేదము యొక్క ప్రమాణము ప్రశ్నింపబడినప్పుడు సాక్షాత్తుగా కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా అవతరించాడు. కేరళ దేశంలో శివగురువు ఆర్యాంబ అనబడేటటువంటి పుణ్య దంపతులు త్రిశూరు క్షేత్రానికి వెళ్ళి పరమశివుణ్ణి ఉద్దేశించి భజన చేశారు. భజన అంటే కొంతకాలం నియమంగా దేవాలయంలో ఉండిపోతారు. త్రిశూరు క్షేత్రం ఒక పరమాద్భుతం. మీలో ఎంతమంది దర్శనం చేశారో నాకు తెలియదు, కానీ త్రిశూర్ శివలింగం మీద కొన్ని వందల సంవత్సరాల క్రితం అభిషేకం చేసినటువంటి నెయ్యి ఉంటుంది. అది గడ్డ కట్టి పేరుకుపోయి ఉంటుంది. పక్కన దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఆ దీపాల కాంతికి ఆ నెయ్యి కరగదు. అంతరాలయంలో ఒక ఈగ కానీ ఒక చీమ కానీ చేరదు. ఆయుర్వేదంలో ఔషధాన్ని తయారు చెయ్యాలి అంటే అతి ప్రాచీనమైనటువంటి నెయ్యి కావాలి. ఆ నెయ్యి ఎక్కడి నుంచి తెస్తారు అంటే ఒక్క త్రిశూర్ నుంచే తెస్తారు. మనం నెయ్యిస్తే పుచ్చుకోరు, అర్చకులే సిద్ధం చేస్తారు. అర్చకులు కొంతకాలం పాటు దేవాలయంలోనే ఉండిపోతారు. వాళ్ళు గుడికి వచ్చేటప్పుడు మేళతాళాలతో వస్తారు, కొన్ని నెలలు గుడిలో ఉండిపోతారు. మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వేరొక అర్చకుడు
అలాగే మళ్ళీ మంగళధ్వనితో ఆలయ ప్రవేశం చేస్తారు. అంత నియమంగా ఉంటుంది. మనం ద్రవ్యాన్ని ఇస్తే అర్చకులే పట్టుకెళ్ళి నీతిని అభిషేకం చేస్తారు. అది తీసినప్పుడు కూడా గడ్డ కింద ఉంటుంది. ఆకులో పెట్టి మన చేతిలో పెడతారు. మనం ఇలా చేత్తో పట్టుకోగానే కరిగిపోతుంది. శివలింగం మీద కొన్ని నెలలు గుడిలో ఉండిపోతారు. మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వేరొక అర్చకుడు అలాగే మళ్ళీ మంగళధ్వనితో ఆలయ ప్రవేశం చేస్తారు. అంత నియమంగా ఉంటుంది. మనం ద్రవ్యాన్ని ఇస్తే అర్చకులే పట్టుకెళ్ళి నీతిని అభిషేకం చేస్తారు. అది తీసినప్పుడు కూడా గడ్డ కింద ఉంటుంది. ఆకులో పెట్టి మన చేతిలో పెడతారు. మనం ఇలా చేత్తో పట్టుకోగానే కరిగిపోతుంది. శివలింగం మీద ఉన్నంతసేపు ఆ నెయ్యి కరగదు. అంత ప్రఖ్యాత క్షేత్రం. అక్కడికి వెళ్ళి శివగురువు ఆర్యాంబ కొంతకాలం భజన చేశారు. భజన చేస్తే పరమశివుడు ప్రత్యక్షమై స్వప్నంలో దర్శనమిచ్చి ఒక మాట అడిగాడు శివగురువుని. నీకు అయోగ్యులైనటువంటి సంతానం చాలామంది కావాలా, పరమయోగ్యుడైనా కూడా అల్పాయుర్దాయం కలిగినటువంటి కుమారుడు కావాలా అని అడిగాడు. సంతానము నాకొక్కడికి చెందినది కాదు, నా భార్య యొక్క అభిప్రాయం కూడా తెలుసుకోవాలి, అందుకే ఆర్యాంబని అడిగి చెప్తానన్నారు. ఆర్యాంబని అడిగారు. ఆర్యాంబ అంది, నిర్ణయించుకోవడానికి మనం ఎవరం, అనుగ్రహం ఆయనది, ఆయన ఎవరినిస్తే వాళ్ళని అన్నారు. అదే పరమశివుడితో చెప్పుకున్నాడు ఆయన. ఇంత భక్తి తత్పరులు కనుక మీ కడుపున నేనే అవతరిస్తున్నానని సాక్షాత్తు పరమేశ్వరుడే కదిలి వచ్చి శంకర భగవత్పాదులుగా ఆవిర్భవించాడు. అటువంటి శంకరాచార్యుల వారు రావడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. దీన్ని చాలా జాగ్రత్తగా మీరు గమనించవలసి ఉంటుంది. అవతారాలు సాధారణంగా శ్రీ మహావిష్ణువుకు ఉంటాయి, శివుడికి అవతారాలు ఉండవు. కానీ మరి పరమశివుడు శంకరాచార్యుల వారిగా అవతార స్వీకారం ఎందుకు చేయవలసి వచ్చింది అంటే దానికి జవాబు ఒక్కటే. ఈ ప్రస్తుత శృంగగిరి పీఠాధిపతులు భారతీతీర్థ మహాస్వామి కాకినాడలో అనుగ్రహ భాషణం చేస్తూ శివకేశవుల మధ్య భేదం లేనప్పుడు ఇక విష్ణు అవతారం తీసుకుంటారు, శివుడు అవతారం తీసుకోరు అన్న మాట ఎక్కడి నుంచి వస్తుంది? ఇద్దరూ ఒకటైనప్పుడు విష్ణువు తీసుకున్న అవతారం శివ అవతారమే. కాబట్టి ఇక శివునకు అవతారము లేదన్న మాట వేరుగా ఉండదు. అసలు శంకరాచార్యుల వారిగా పరమశివుడు కదిలి రావడానికి ఒక ప్రధానమైనటువంటి నేపథ్యం ఉంది. ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ జగద్గురువుగా ఆవిర్భవించాడు. అనేక మంది రాక్షసుల్ని సంహరించిన అర్ధరాత్రి వేళ జన్మించాడు. అర్ధరాత్రి వేళ జన్మించడానికి ప్రధానమైనటువంటి కారణం లోకానికంతటికీ కూడా జ్ఞానోపదేశం చేసేటటువంటి జగద్గురువుగా వచ్చాడు. అందుకే జలధరదీహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ అస్తు పీతాంబరధరు అంటారు పోతన గారు. శంఖచక్ర గదా పద్మములను పట్టుకుని అర్ధరాత్రి వేళ కారాగారంలో ఆవిర్భవించాడు. అలా ఆవిర్భవించినటువంటి కృష్ణ పరమాత్మ ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని లోకానికి ఇచ్చాడు. అందుకే కృష్ణం వందే జగద్గురుం, జగద్గురువులలో కృష్ణ పరమాత్మ ఒకరు. అటువంటి కృష్ణ పరమాత్మ ఒక ప్రతిజ్ఞ చేశారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఆపద కలుగుతుందో, ధర్మము ప్రశ్నింపబడుతుందో అప్పుడప్పుడు నేను తదాత్మానం సృజామ్యహం, నన్ను నేను అవతారంగా మళ్ళీ ఈ భూమి మీదకొచ్చి ధర్మరక్షణ చేస్తూ ఉంటాను అని. ఇప్పుడు ధర్మరక్షణ చేయడం కోసం మీరు అంతకు ముందు ఉన్న అవతారాల్ని పరిశీలనం చేస్తే ఎవరు ధర్మ విరోధులో వాళ్ళందరినీ సంహారం చేశారు విష్ణువు. మీరు విష్ణువు యొక్క అవతారాల్లో రక్షణ కొరకు, భక్తుల్ని ఉద్దేశించి రక్షణ కొరకు వచ్చిన అవతారములు కొన్ని ఉన్నాయి. అవి మత్స్య కూర్మాది అవతారములు, వామనమూర్తి అవతారం, అందులో సంహార ప్రక్రియ ఉండదు. కానీ శ్రీరామావతారం, కృష్ణావతారం ఇటువంటి వాటిల్లో అనేక మంది రాక్షసుల్ని సంహరించాడు. మరి యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నప్పుడు ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఆపద కలుగుతుందో అప్పుడు నేను వస్తాను అంటే, మరి ధర్మానికి ఆపద కలిగినప్పుడు వచ్చి ధర్మ వ్యతిరేకులైన వారిని అందరినీ సంహరించడం ఒక్కటే మార్గమా? ఇది కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద ప్రశ్న అయింది.
ఎందువల్ల ప్రశ్న అయింది అంటే కలియుగం ఒక్క దాంట్లో రాక్షసులకు ఉపాధి లేదు. మిగిలిన యుగాల్లో రాక్షసులకు ఉపాధి ఉంది. చీమ అంటే ఓ శరీరం ఉంటుంది, దోమ దానికి ఓ శరీరం ఉంటుంది, చూడగానే ఇది దోమ గుర్తుపట్టచ్చు, ఇది చీమ, ఇది పాము, ఇది తేలు తెలుస్తుంది. అలాగే రాక్షసుల్ని చూడగానే వీడు రాక్షసుడు ఉపాధి తెలిసేది. కానీ కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికి రాక్షసులకు ఉపాధి లేదు. మరి వాళ్ళు ఎక్కడుండాలి అంటే మనుష్యుని యొక్క మనసులో స్థానం ఇచ్చారు. మనుష్యుని మనసులోనే రాక్షసుడు ఉంటాడు. ఇప్పుడు ఆ రాక్షసుడు మనసులో ఉంటే మనుష్యుడే